సో గైస్ నందుకైతే ఈ 1 lakh రూపీస్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నా. నందు తీసుకో 1 lakh రూపీస్. ఈ 1 lakh తో నేను ఏం చేయాలి? నీకు ఒక 3 ఆప్షన్స్. ఆప్షన్ 1 గోల్డ్ కొంటావా, ఆప్షన్ 2 ఏదైనా షాపింగ్ చేస్తావా, ఆప్షన్ 3 ఏదైనా బిజినెస్ పెట్టుకుంటావా. గోల్డ్ అంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది. షాపింగ్ మొన్ననే చేసిన. బిజినెస్ పెడితే ఉన్న మనీని డబుల్ చేసుకోవచ్చు కదా. బిజినెస్ పెడతా. గుడ్ ఐడియా. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గైస్, నువ్వు ఇంట్లో ఉండే చేయాలి ఆ బిజినెస్ ని. ఇంట్లో ఉండియా? ఎస్. అదేలా అబ్బా. సరే, నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటో చెప్తా పదా. చలో లెట్స్ గో. చలో గైస్ లెట్స్ గో. సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. నందు నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో నాకైతే ఇంకా తెలియదు. సో ఇక వెళ్దాం పదండి. సో అలా ఫైనల్ గా మేమైతే డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము ఏంటి సంగతి అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ లొకేషన్ కి ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది నందు. అవును, అక్కడ చూడు. ఏడా? ఓకే, మీనాక్షి ఎంటర్ప్రైజెస్. ఎస్. అరే నందు, ఇక్కడికి మనం ఆల్రెడీ వచ్చినాం కదా. అవును. అసలు మేము ఎక్కడికి వచ్చాము ఇదేంటి అని ప్రీవియస్ వీడియోలో అయితే మేము చేసాము. ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తున్నా, ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోని చూడండి. మేము మళ్ళీ ఇదే ప్లేస్ కి ఎందుకు వచ్చామనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. హాయ్ మేడం. హాయ్, బాగున్నారా? కూర్చోండి. సో హ్యాపీ టు సీ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నా. గుర్తుపట్టారా? ఓ 100% హ్యాపీగా. మళ్ళీ మిమ్మల్ని మా ఆఫీస్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అదే మేడం, లాస్ట్ టైం వచ్చాం కదా. సో సెకండ్ ఇన్కమ్గా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికోసం మేమైతే ఒక మిషన్ తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడికి. చాలా మంచి డెసిజన్ తీసుకున్నారు మేడం. మీకు ఆల్రెడీ తెలుసు కదా మన దగ్గర ఉన్న మిషనరీస్ అన్ని. మనకి దగ్గర ఇప్పుడు ధూప్ స్టిక్ మేకింగ్ మిషనరీ ఉంది, కర్పూరం మేకింగ్ మిషనరీ ఉంది, వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషనరీ ఉంది, పేపర్ ప్లేట్ మేకింగ్ మిషనరీ ఉంది, సాంబ్రాణి కప్ మేకింగ్ మిషనరీ ఉంది, షుగర్ కేన్ కూడా ఉంది అనమాట. మీరు ఏ మిషనరీ తీసుకుందాం అనుకుంటున్నారు? ప్రెజెంట్లీ నేనైతే వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్దర్గా నాకు ఒకవేళ సెట్ అయిందనుకో, నేను ఇంకా ఫ్యూచర్లో ఒక 2 months తర్వాత ఇంకో మెషిన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. మంచి డెసిజన్ తీసుకున్నారు మేడం. మీరు కష్టపడి వర్క్ చేసినట్టయితే మీకు ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకొక మిషన్ కూడా తీసుకుంటా మీ దగ్గర, మరి మంచి డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ అనేది మీకే కాదు, మీ వ్యూవర్స్కి కూడా ఉంటుంది. మీరు సెకండ్ టైం తీసుకునే మిషనరీకే కాదు, ఇప్పుడు కూడా మీరు సాటిస్ఫై అయ్యేటట్టు మీకు మంచి డిస్కౌంట్ ఇస్తాను. మీకే కాదు, మీ వ్యూవర్స్కి కూడా మంచి డిస్కౌంట్ ఇస్తాను. సరే మేడం, మీ దగ్గర అయితే మేము మిషన్ తీసుకుంటాము. బయట చాలా కంపెనీలు ఉన్నాయి. ఓన్లీ మీనాక్షి ఎంటర్ప్రైజ్ దగ్గర అయితే మేము ఎందుకు తీసుకోవాలంటే మీరేం చెప్తారు? అవునండి, మీరు అన్నట్టు బయట చాలానే కంపెనీస్ ఉన్నాయి. బట్ మన మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఏంటంటే 6 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. మనకి 6 years నుంచి ఉన్న గవర్నమెంట్ లీగల్టీస్ అన్ని కూడా నేను మీకు చూపెట్టగలుగుతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర 600+ కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ మంత్లీ మంచిగా బిజినెస్ చేసుకుంటూ మంచిగా ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ మీరు భయపడాల్సిన విషయం కూడా ఏం లేదండి. ఇది వచ్చేసి మన ఓన్ బిల్డింగ్. మీరు 10 years తర్వాత వచ్చినా మన ఆఫీస్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకే మేడం, మీరు చెప్పింది అయితే నాకు నచ్చింది. సో నేనైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి దానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా? మీరైతే మిషనరీ తీసుకునేటప్పుడు అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మన అగ్రిమెంట్ అనమాట. అవునా? అగ్రిమెంట్లో ఏమేమి ఉంటుంది మేడం? అగ్రిమెంట్లో మీ పేరు, మీ అడ్రస్, మీరు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, అండ్ మనకి ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది, అండ్ మీకు పర్ పెన్సిల్కి ఎంత ఇస్తాము, స్పాట్ పేమెంట్ ఇస్తామా లేదా, ఎవ్రీథింగ్ మనకి అగ్రిమెంట్ బాండ్ పేపర్లో మెన్షన్ చేసి ఉంటుందండి. ఒరిజినల్ అనేది మీకు ఇస్తాము, కలర్ జిరాక్స్ మా దగ్గర ఉంటుంది. సరే మేడం, అగ్రిమెంట్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మీ పేరు, మీ అడ్రస్ రాయండి మేడం. ఇదిగోండి మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. బాగా చేసుకోండి వర్క్ అనేది.
మనం మిషన్ తీసుకున్న తర్వాత మనకు ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇప్పుడు మీకు ఇది పెన్సిల్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను మేడం. మనకి ఫస్ట్ స్టాండ్స్ ఉంటాయన్నమాట. స్టాండ్కి ఏంటంటే మనం పెన్సిల్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి ఎట్ ఏ టైం 4 పెన్సిల్స్ పడతాయి. ఇలా మనం 4 పెన్సిల్స్ పెట్టుకుంటాం కదా. పెట్టుకున్న తర్వాత మనం దీనికి గమ్ అప్లై చేసుకోవాలి. ఇది మనకి గమ్ ఉంటుంది. గమ్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. గమ్ అప్లై చేసుకున్నాం కదా. మనం దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ మిషనరీలో హోల్డర్కి పెట్టాలన్నమాట. హోల్డర్కి పెట్టిన తర్వాత మనం ఆన్ చేసుకోగానే మనకి 30 సెకండ్స్ టైమర్ పడుతుంది. 30 సెకండ్స్లో మనకి పెన్సిల్స్ రెడీ అవుతుంది. చూడండి. మనకి పెన్సిల్స్ వచ్చాయి కదా. వీటిని ఇలా కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇలా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి ఇంకా డ్రై అవ్వలేనివి చూసారా. ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇందాక పౌడర్ అంతా కార్నర్స్కి ఉంది. అవునవును. సైడ్కి పెట్టేసేయండి. అది మీకు డ్రై అయిపోతుంది అన్నమాట. కొద్దిసేపు అయితే డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తాయి, చెప్పాను కదా. ఇప్పుడు మరి దీనికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? లేదు మేడం, ఇది మనకి సింగిల్ ఫేస్ కరెంటే ఉంటుంది. నార్మల్ మన ఇంట్లో కరెంట్ తోటి యూజ్ చేసుకోవచ్చు. డైలీ మీకు రెగ్యులర్గా వచ్చేదానికంటే 150 నుంచి 300 రూపీస్ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంతే. అండ్ ప్రీవియస్గా చేసిన కస్టమర్స్ అయితే ఆ పెన్సిల్స్ అయితే ఇలా వీళ్ళకి పంపించారు. వీళ్ళు వాటిని కౌంట్ చేసుకొని వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇచ్చేస్తారంట. అండ్ మిషన్ని కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వీళ్ళైతే ఇక్కడ మాకు చూపించారు. క్లియర్ కట్గా మేమైతే చూసాము. చాలా అంటే చాలా సింపుల్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు మనము. ఇక నెక్స్ట్ అయితే మిషన్ని ప్యాక్ చేసుకొని కార్లో అయితే మేము పెట్టేసుకున్నాము. నందు అయితే ఈ బిజినెస్ని చాలా బాగా చేయాలని నేనైతే ఆ దేవుని కోరుకుంటున్నా గైస్. సో గైస్, ఇవాళ వచ్చేసి డే 1. నేనైతే ఇప్పుడు ఈ మిషన్ అక్కడ ఫిట్టింగ్ చేసేసి పెన్సిల్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. మరి ఎలా వస్తుందో ఏమో చూద్దాం పదండి. ఇంట్లోనే కూర్చొని ఏదైనా బిజినెస్ చేయాలనుకునే మన లేడీస్ అందరికీ ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో మరి ఇక నందు ఈ బిజినెస్ చేయగలుగుతుందా చేయలేదో ఇక చూద్దాం. సో గైస్, ఈ బాక్స్కి అయితే 3 వైర్స్ వచ్చాయన్నమాట. మనకు ట్రైనింగ్లో చూపించినట్టుగానైతే మనం అయితే ఫిట్టింగ్ చేసుకుందాము. రండి చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఈ రెడ్ ఉంది కదా, ఇక్కడ సైడ్కి ఇక్కడ ఫిట్. నెక్స్ట్ ఈ సెకండ్ వైర్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని లాక్ వేసుకుంటే లాక్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ వైర్. సో ఇంతే అండి, ఇంతే సింపుల్గా మనమైతే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మిషన్కి పూజ చేసినాకనైతే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మన ఇంట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా కూడా ఫస్ట్ అయితే మనం పూజ చేస్తాం కాబట్టి, సో ఇప్పుడు కూడా మనం పూజ చేసే స్టార్ట్ చేద్దాం. మనకి మిషన్తో పాటు రా మెటీరియల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఏమేమి ఇచ్చారో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే పెన్సిల్స్. ఈ పెన్సిల్స్కే మనం వెల్వెట్ అనేది చేయాలి. సో వీటితో పాటు స్టాండ్స్ ఇచ్చారు పెట్టడానికి. ఇలా ఇది మ్యాగ్నెట్ అనమాట. అందులో పెట్టినప్పుడు స్టిక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వీటితో పాటు గమ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఈ గమ్ అనేది పెన్సిల్స్కి అప్లై చేయాలి. నెక్స్ట్ వీటితో పాటు మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే గ్రీన్ అండ్ పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. మనకి ఇచ్చిన గమ్ ప్యాకెట్ అయితే 1 kg ఉంటుంది. ఈ 1 kgలో మనం 150 నుండి 200 ml వరకు వాటర్ మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కొంచెం తీసుకొని మిక్స్ చేస్తాను.
మనకి ఏదైతే కేజీ పౌడర్ ఇచ్చారో ఈ కేజీ పౌడర్ మొత్తం ఇందులోనైతే పోయకూడదు. ఒక పిడికెలంతా తీసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పెన్సిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి. ఒక స్టాండ్ లో 4 పెన్సిల్స్ ఒకటేసారి అవుతాయి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ ఎంత నీట్గా అప్లై చేసుకుంటే పెన్సిల్స్ అనేది అంత నీట్గా వస్తాయి. ఒకసారి పెట్టి చూపిస్తా చూడండి. గమ్ అయితే ఇలా నీట్గా అయితే అప్లై చేశాను. ఇప్పుడైతే ఇక్కడ పెట్టి చూద్దాము. ఒకసారి మ్యాగ్నెట్ ఉంది కదా ఇక్కడ, ఇలా బ్యాక్ సైడ్ పెట్టాలి. టైమర్ అయితే అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. వీటినైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా ఆరిపోతాయి కాబట్టి. డే 1 రోజు నేనైతే 986 పెన్సిల్స్ అయితే చేశాను. ఇది కూడా నేను ఒక జస్ట్ 5 అవర్స్ లోనే చేశాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అలవాటు కావాలి కదా. సో రేపు ఇంకా 1000+ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి డే 2. ఎన్ని చేస్తానో చూద్దాం. ఇవాళ వచ్చేసి డే 2. 1135 చేశాను. నిన్న 1000+ చేయలేకపోయాను కదా, ఈరోజు చేశాను. డే 3. 1346 పెన్సిల్స్. ఈరోజు డే 4. ఈరోజు అయితే కొంచెం పెన్సిల్స్ తక్కువనే చేశాను, ఎందుకంటే షూట్ ఉండడం వల్ల 720 పెన్సిల్సే చేశాను. డే 5 రోజు అయితే 2690 పెన్సిల్స్ అయితే చేశాను, బట్ షూట్ చేయలేకపోయాను కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. ఈరోజు వచ్చేసి డే 6. 3200+ చేశాను పెన్సిల్స్. మన దగ్గర అయితే పింక్ కలర్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ తోటి చేద్దాం. ఈ రోజుతో అయితే మనం తీసుకొచ్చిన రా మెటీరియల్స్ అన్నీ అయితే కంప్లీట్ అయినాయి. ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన రా మెటీరియల్స్ అయితే నేను కంప్లీట్ చేశాను, అది కూడా విత్ ఇన్ 10 days లోనే. ఈ మెటీరియల్స్ అయితే వాళ్ళే బైబ్యాక్ చేస్తా అన్నారు కదా, సో నేనైతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. సో అలా మొత్తం ప్యాక్ చేసుకొని మళ్ళీ మీనాక్షి ఎంటర్ప్రైజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము చేసిన పెన్సిల్స్ అన్ని మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ చేస్తా అన్నారు కదా, సో మళ్ళీ వాళ్ళకి తెచ్చేసి అయితే ఇచ్చాము. వాళ్ళు అవి తీసుకొని మళ్ళీ మాకు రా మెటీరియల్స్ అయితే ఇచ్చారు. సో ఇంతకి మేము ఓవరాల్ గా ఎన్ని పెన్సిల్స్ చేసాము, ఎన్ని డబ్బులు సంపాదించాము అది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో మేమైతే అది చూపిస్తాము. అండ్ అలాగే మీరు కూడా మిషన్ తీసుకొని ఇలా బిజినెస్ చేద్దాం అనుకుంటే కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్.